హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని రాజకీయం చేయటంలో రాటు తేలిపోయిందంటానికి ఎటువంటి సందేహం లేదు. శవ రాజకీయాలు చేయడంలో అస్సలు తిట్ట కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా టీడీపీ నాయకులు చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి ప్రతిపక్షాలపైన నిప్పులు చల్లుతూ ఉంటారు. ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారు మురళి అంటే ఒక విషయం మీరు గమనించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న టైంలో గుంటూరు పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తి కారు డాష్ ఇచ్చింది. తన భుజం పై నుంచి కారు వెళ్ళింది. ఆ వెహికల్ కాన్వాయ్లోది కాదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోది కాదు అని ఎస్పీ గారు చెప్పినప్పటికీ ఈ ఎల్లో మీడియా సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా ఉన్నటువంటి మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయే అతని పైన యాక్సిడెంట్ గురి చేసింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయే బుద్ధి కూడా చూడకుండా వెళ్ళిపోయారు, యాక్సిడెంట్ చేసి కూడా చూడకుండా వెళ్ళిపోయారంటూ రాంగ్ ప్రాపగండా ఇంత కూడా సిగ్గు లేకుండా చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎస్పీ గారే ఆ కాన్వాయ్ కాదబ్బా, అది ఎవరితో ఇన్నోవా వెహికల్ అని నెంబర్ కూడా చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కొట్టింది, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కొట్టింది అంటూ దుష్ప్రచారం చేస్తూ శవ రాజకీయాలకి తెరలేపడం స్టార్ట్ చేశారు. జగన్ సత్తెనపల్లి పర్యటన ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటుకోరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు. దీంతో వృద్ధుడు లింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందాడు. సత్తెనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతో పకడ్బందీగా కట్టడి చేద్దామని ట్రై చేసి ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని క్రిటికల్ గా మార్చి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలపైన ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇప్పుడు ఇన్ని జరిగినాయి అని చెప్తే తర్వాత ఇంకొంచెం కఠినతరం చేయొచ్చు కదా అంటూ వాళ్ళ ఆలోచనలు కాబోదు. నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఎవరో అనేది పోలీసులకు తెలుసు, కొట్టిన వెహికల్ ఏదనేది కూడా పోలీసులకు తెలుసు. కానీ సో కాల్డ్ ఎల్లో మీడియా మాత్రం దాన్ని జగన్మోహన్ మీద రుద్దడానికి అబ్బా ఆ మిసలు నిద్రాహారాలు మాని ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతూ ఉన్నారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఆ వ్యక్తి జయవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తూ ఉండగా తనకి గుండెపోటు వచ్చి మరణించారు. అయితే ఇక్కడ అసలు విషయం వీళ్ళు తప్పుదోవ పట్టించి చనిపోయిన శవాల పైన జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేశారు అని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు మీరు గమనించినట్లయితే ఎవరైతే ఈ జయవర్ధన్ రెడ్డి ఉన్నారో, ఈ జయవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట్లో అయితే ఆయన చనిపోలేదు. ఆయన వెయిట్ చేస్తూ ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని చాలా కామ్ గా ఉంది ఆ ప్రదేశం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశానికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ లేచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నుంచి పడిపోయారు. చాలా మంది అప్పుడు గుమ్ముగూడి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. దీన్ని ఎందుకన్నా వాళ్ళ గుంపులో అంట కదా చనిపోయింది, సో కాల్డ్ ఎల్లో మీడియా దీన్ని ఇలాగే పోర్ట్రే చేసి చెప్తూ ఉంది, మీరు మాత్రం ఎందుకు ఇలా
ఖచ్చితంగా ఇలాగే జరిగింది అని చూసినట్టు చెప్తున్నారంటే ఎస్, నేను చూశాను. మీకు కూడా చూపించబోతున్నాను ఆ వీడియో. మీరు ఆ వీడియో చూసిన తర్వాత క్లియర్ గా చెప్పండి, అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తొక్కిసలాట్లో ఆయన చనిపోయారా, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి రోడ్డు పక్కన వెయిట్ చేసి కూర్చొని చనిపోయాడు అనేది మీరే చెప్పండి. ఇదిగో ఈ వీడియో మీకోసం, జస్ట్ వాచ్ కేర్ఫుల్లీ. ఆ రైట్ సైడ్ ఒక వ్యక్తి కూర్చుంటూ ఉంటాడు, ఆ వ్యక్తే ఈ వ్యక్తి. చూడండి. పడిపోయాడని పెట్టా నీకు అర్థమే పడుతుంది కదా. నువ్వు కళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తావు ఏంటి? వచ్చే కుర్రాడు. అవును సార్, అది గాడి అనిపించి వస్తున్నాడు. కూర్చొని కొంచెం ఊగాడు అటు ఇటు. కాసేపు ఇష్యూ ఒకటే నచ్చింది, గ్యాస్ పైకి పైగా అనుకుంటున్నాను సార్. ఎవరు సిపిఆర్ కూడా చేయలేదు. వాళ్ళ దగ్గరికి ఏమైనా ఉండవు కదా, యాంగిల్ లేదు. షాప్ ఉంది, క్లాత్ ఉంది, రెడీమేడ్ షాప్ యాంగిల్ లేదా? యాంగిల్ వాళ్ళు అక్కడి నుంచి రోడ్డు మీద తీసుకొచ్చాడు. మరి రెండు కార్లు ఆపమన్నారు, వాళ్ళు ఆపలేదు. తర్వాత బండి మీద తీసుకొచ్చాడు, ఆటో కాదు.
ఇక్కడి నుంచి పని లేదు తీసుకొచ్చిన అటు తాళది కనపడలే సిపిఆర్ చేస్తే సరిపోయింది. సిపిఆర్ ఎవరు చేస్తారు అంటే రుద్దాడు వాడు ప్రెస్ చేయాలి. కూర్చోబడి రుద్దాడు అప్పుడు గుండె రుద్దాడు. వయసులో ఉన్నాడు కాబట్టి సిపిఆర్ చేస్తారు. చూశారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయారా, లేదంటే రోడ్డు పక్కన కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా అన్నది మీకే వదిలేస్తున్నా. సో కాళ్ళు చెత్త చెదారంతో కూడినటువంటి అబద్ధాలతో కూడినటువంటి ఎల్లో మీడియా ఎన్ని విధాల ట్రై చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఎప్పుడు కూడా రాసి పెట్టుకోండి, ఎప్పుడు కూడా అపస్థుతులు దొల్లటానికి ఒప్పుకోరు. కావాలంటే ప్రాణాలు అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారైనా కాన్వాయ్ని ఆపైనా కూడా చూస్తే ఆ పేషెంట్ ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆయన పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, కార్యకర్తలకు ఉన్నటువంటి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే 15, 20, 30, 40, 50 వేల మంది ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత అంటే ఇంత కూడా అపశృతి జరగలేదు. కారణం కార్యకర్తల్లో ఉన్నటువంటి యూనిటీ. ఒకరికి ఏమైనా ప్రాబ్లం జరిగిందంటే పక్కనోడు తొక్కుకుంటా వెళ్ళడమయ్యా, చెయ్యందించి లేపి ఏమైందన్నా అని పలకరించి ప్రాబ్లం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆపి సమస్యను ఆయన దాకా తీసుకెళ్ళగలిగే సత్తా, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు ఉంది, అభిమానులకు ఉంది. ఎంత ట్రై చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దొరకపోయేసరికి రాళ్లతో కొట్టించారు, ఒప్పుకున్నారు. అసత్య ప్రచారాలు చేశారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు చనిపోని వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ గుద్ది చనిపోయిందని, ఇంకో వ్యక్తి తొక్కిసలాట్లో ఊపిరాడక చనిపోయారని ఇలా రాంగ్ ప్రొపగండా చేస్తూనే ఉన్నారు. ఏ ప్రాణం ఎలా పోతుంది ఎవరికి తెలుసన్నా? రోడ్డు మీద కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే కూలబడిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా? తారక రత్న ఎలా చనిపోయాడో అని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా? గుంపులో ఎలా కూలిపోయాడో మాట్లాడారా? తొక్కిసలాట్లో ఎలా నలిగిపోయాడో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా? వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎప్పుడైనా మాట్లాడిందా? శవ రాజకీయాలు చేయడం ఇష్టం లేక వదిలేశారు, అంతే కదా. కానీ తారక రత్న లోకేష్ గారు ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో అదే టైంలో జనాల మధ్యలో ఊపిరందక గిలగిలలాడుతూ కింద పడి మనందరికీ తెలుసు. ఆ వీడియోస్ మనం అందరం చూసాం. కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు, దాని గురించి శవ రాజకీయం చేయదలుచుకోలేదు. అది వాళ్ళ కుటుంబ సమస్య. వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయారన్న బాధలో ఉంటారు, దాన్ని టచ్ చేయకూడదు, అది వాళ్ళ పర్సనల్ మ్యాటరు. వాళ్ళ పాదయాత్రలో వాళ్ళ సొంత వాళ్ళని పోగొట్టుకున్నారు, ఆ బాధ వాళ్ళకు కూడా ఉంటుంది అని నమ్మారు. దాని గురించి ఇప్పటివరకు మాట్లాడారు.
కానీ ప్రతి దాన్ని కెలికి పుంటు మీద కారం చల్లినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెయ్యకపోయినా ఆయన కాన్వాయ్ గుద్దిందని, ఆయన తోపులాట్లో ఒకరు చనిపోయారని అసత్య ప్రచారాలు చేసి చెడు మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వాన్ని ఎలా 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 బుద్ధి చెప్పాలి? బుద్ధి చెప్తే మారడానికి చిన్న వ్యక్తులు కదయ్యా, 75 years ఒక్కొక్కరికి వృద్ధాప్యంలో అంచుల్లో ఉన్నారు. అయినా కూడా కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఏంటి, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూస్థాపితం చేస్తాను అన్నారు. కార్యకర్తల్ని అడ్డుకట్ట వేసి ఆపుతానని 2000 మంది పోలీసుల్ని పహారా పెట్టినా కూడా ఒక్క కార్యకర్తను కూడా ఆపలేకపోయావు. నువ్వు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తావా అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అడుగుతున్నారు. సార్ ఏం సమాధానం చెప్తారు? అంతేకాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మీరెళ్ళారు వైజాగ్, యోగా నేషనల్ యోగా డే అని వెళ్ళారు, ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదే, మరి ఆయనకి మీకు తేడా తెలుసా అని అడుగుతున్నారు సార్. మరి ఏం చెప్దాం? అంతేకాదు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో విషయం కూడా అడుగుతున్నారు. శివలింగం పైన తేలు లాంటోడు జగన్మోహన్ రెడ్డి అన్నారా? తేలు పట్టుకుంటే గుర్తుంది, చెప్తూ కొడితే శివలింగానికి అపవాద వాటిల్లుతుంది. అటువంటి వ్యక్తి, తేలు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా. ఆ తేలు కొన్ని గుండెల్లో ప్రేమను పండిస్తుంది, కొంతమందికి నమ్మకాన్ని ఇస్తుంది, ఎంతో మందికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. 144 సెక్షన్ కాదు, ఎన్ని ఆంక్షలు పెట్టిన బార్కెట్లు సైతం బద్దలు కొట్టుకొని ఆయన మీటింగ్లుగా అటెండ్ అయ్యే ధైర్యాన్ని ఇస్తుంది. వాటిని కంట్రోల్ చేయగలిగే శక్తి, ధైర్యం ఎక్కుందా? చేయండి చూద్దాం అని అడుగుతూ ఉన్నారు సార్. ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరైతే జయవర్ధన్ రెడ్డి గుండెపోటుతో మరణించారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులంతా వెళ్ళి పరామర్శించారు. సత్తెనపల్లిలో గుండెపోటుకు గురై చనిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, విడుదల రజని, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కాసుమహేశ్వరరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అక్కడ వాళ్ళ కార్యకర్తని తెలిసిన వెంటనే సహాయం కూడా అందిస్తారు వాళ్ళ కార్యకర్త కాబట్టి. దీన్ని ఎవడు రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. ఒకళ్ళు రాద్ధాంతం చేసినా కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా, అదే విధంగా న్యూట్రల్ మీడియాలు అలాంటి వాళ్ళు చాలా మంది నిజాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. అర్థం చేసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమైనని నేను అనుకుంటున్నాను. అతను కేవలం గుండెపోటుతో మరణించాడు జయవర్ధన్ రెడ్డి, అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఆ క్రౌడ్లో ఇరుక్కుపోయి మాత్రం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.